బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో జరిగిన కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై మొత్తంగా 4 కేసులు నమోదు చేశారు. ఈ నెల 7న కల్లు తాగిన ఒక వ్యక్తి మృతి చెందాడు. వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురైన సీతారాంను గాంధీ హాస్పిటల్ కు తరలించగా మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో 194 BNS కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో జరిగిన కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ కేసులో ఎక్సైజ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 4 కేసుల వరకు నమోదు చేశారు. ఈ నెల 7న కల్లు తాగిన ఒక వ్యక్తి మృతి చెందారు. వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైన సీతారాంను గాంధీ హాస్పిటల్ కు తరలించగా మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో 194 BNS కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తులసిరామ్ అనే వ్యక్తి కూడా ఈరోజు గాంధీ హాస్పిటల్లో కల్తీ కల్లు తాగి మరణించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, కూకట్పల్లిలో జరిగిన కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఇంకా నేరస్తుల గురించి పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు? రాధిక, కూకట్పల్లిలోని కల్తీ కల్లు తాగి దాదాపు 19 మంది కూడా అస్వస్థతకి గురయ్యారు. అందులో 3 మరణించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అందినటువంటి సమాచారం మేరకు మరొక మహిళ కూడా మృతి చెందినట్లు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే కల్లు కంపౌండ్స్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహితులని బాలానగర్ ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చితకబాదిన నాగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్, టి శ్రీనివాస్ గౌడ్, కుమార్ గౌడ్, తీగల రమేష్, ఈ 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కల్తీ కల్లుకి సంబంధించినటువంటి శాంపిల్స్ని సేకరించారు, ల్యాబ్కి పంపించారు. అయితే వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేసులు నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బాధితులు మాట్లాడినటువంటి వివరాల ప్రకారము ఆదివారం సాయంత్రం కళ్ళు తీసుకొచ్చుకొని తాగిన తర్వాత సోమవారం నుంచి వామిటింగ్స్, విరోచనాలతో పాటు కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు అధికారికంగానే కల్తీ కళ్ళు తాగడం వల్ల ఈ ఘటన జరిగినట్లుగా కూడా అటు వైద్యులు చెప్పారు అని చెప్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. 5 నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము. శాంపిల్స్ వచ్చిన తర్వాత, అంటే ల్యాబ్కి పంపించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు చేయడము, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి తరలిస్తామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. నిన్న 13కి ఉన్నటువంటి బాధితులు ఇప్పుడు 19కి చేరుకున్నారు. అందులో చాలా మంది కళ్ళు తాగి మరణించారు అని చెప్పినప్పటికీ ఆ లిస్టులో వాళ్ళ పేర్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కళ్ళు తాగిన తర్వాతే వాళ్ళకి వామిటింగ్స్ అవ్వడము, లో బీపీ అవ్వడము, అదేవిధంగా కిడ్నీ సమస్య కూడా వచ్చిందని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో బాధిత మహిళ మాట్లాడుతూ, నా భర్త ఆదివారం కళ్ళు కంపౌండ్కి వెళ్ళి కళ్ళు తెచ్చుకొని తాగిన తర్వాత తనకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రామ్దేవ్ హాస్పిటల్లో 3 రోజుల పాటు ట్రీట్మెంట్ అందించిన అనంతరం కూడా నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు 2 కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయ్యాయి, డయాలసిస్ చేయాలి అని చెప్తున్నారు. డయాలసిస్ చేయించేంత స్తోమత మాకు లేదు. ఒకవేళ ఫ్రీగా చేసినప్పటికీ జీవితాంతం తను బెడ్ మీద ఉంటే కుటుంబ పోషణ భారం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంతో పాటు తనకి డయాలసిస్ లేకుండా మెరుగైన వైద్యం అందించి నా భర్తని కాపాడాలి అంటూ ఆ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు ఇటు మంత్రులు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకునే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మృతులు ఇప్పటి వరకు మృతి చెందలేదు, అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అని చెప్తున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంతమంది మృతి చెందారు, అదేవిధంగా ఎంతమంది కల్తీ కళ్ళు తాగి బారిన పడ్డారు, ఈ వివరాలన్నిటినీ కూడా అఫీషియల్గా ప్రకటించడంతో పాటు బాధిత కుటుంబాలని ఆదుకోవాలి అని చెప్తున్నారు. ఒకవైపు నిమ్స్ హాస్పిటల్లో 15 మందికి వైద్యం అందుతూనే ఉంది. కొంతమంది 4 నుంచి 5 వరకు పరిస్థితి సీరియస్గా ఉంది అని చెప్పేసి ఎంపీ ఈటల రాజేందర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. కానీ అధికారికంగా ఎలాంటి మృతుల సంఖ్య అనేది ప్రకటించలేదు. ఎవరికి ఏం జరిగిందో అన్న వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 650 లీటర్లకి పైగానే కల్తీ కళ్ళని అటు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శాంపిల్స్ కూడా ల్యాబ్కి పంపించామని చెప్తున్నారు. అయితే వాళ్ళ నుంచి ఎవరైతే కళ్ళు కంపౌండ్స్ నిర్వహిస్తున్న 5 నుంచి కూడా వివరాలు సేకరించారు. ఈ కళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వీళ్ళు ఎందుకు రసాయనాలు కలిపారు, కల్తీ ఎక్కడ జరిగింది అన్న వివరాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాధిక.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత. కల్తీ కల్లు ఘటనలో మొత్తం 19 మంది అస్వస్థతకు గురికాగా 4 మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. అయితే మృతుడు సీతారాం భార్య ఫిర్యాదుతో ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 194 BNS కింద కేసు నమోదు చేశారు.